హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీనాక్షిని చంపడానికి వెళ్ళి మీనాక్షే తన కన్న తల్లి అని గుండె పగిలే నిజం తెలుసుకున్న పల్లవి. అసలు ఏం జరగబోతుంది? మీనాక్షి పల్లవి కన్న తల్లి ఏంటి తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే మీనాక్షి కనిపించకపోవడంతో పల్లవి, అక్షయ్, భరత్లు మొత్తం వెతుకుతూ ఉంటారు. ఎక్కడా కూడా మీనాక్షి జాడ తెలియకపోవడంతో అవని అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఏమండి, నాకు చాలా భయంగా ఉందండి. అమ్మ ఇప్పటి వరకు కనిపించలేదు. ఆ చక్రధర్ ఏమో జైలు నుండి విడుదలయ్యాడు. వాడు మా అమ్మని ఏమైనా చేశాడేమోనని నాకు భయంగా ఉందండి అని అవని అయితే కంగారు పడుతూ ఉంటే, అక్షయ్, అవని నువ్వు టెన్షన్ పడకు. అత్తయ్య నిన్న రాత్రి ఇంట్లో నుండి వెళ్ళిపోయిందని భరత్ చెప్పాడు కదా. ఆ చక్రధర్ ఈరోజు విడుదలయ్యాడు. అంటే ఆ చక్రధర్ అత్తయ్యని తీసుకెళ్లే ఛాన్సే లేదు. అత్తయ్యే తనంతట తానుగా ఎక్కడికో వెళ్ళిపోయిందని బాగా అర్థమవుతుంది అని అక్షయ్ అనగానే, మా అమ్మ నా దగ్గరికి, తమ్ముడి దగ్గరికి కాకపోతే ఇంకెక్కడికి వెళ్తుందండి? మాకు ఎవరూ లేరు కూడా అని అవని అంటుంది. ఈ అక్షయ్ అయితే, నా అనుమానం ప్రకారం అత్తయ్య ఆ చక్రధర్ని కలవడానికే బయలుదేరిందని అర్థమవుతుంది అని అనగానే అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటండి, మాకు తెలియకుండా మా అమ్మ ఆ దుర్మార్గుని ఎందుకు కలుస్తుంది అని అంటూ ఉంటే, చూడవని, ఇప్పుడు అత్తయ్య తన జీవితం, తన సంతోషం కంటే నువ్వు భరత్ సంతోషంగా ఉండాలని ఎవరి చేత అవమానాలు పడొద్దు అని ఆలోచిస్తుంది. ఆ చక్రధర్ అత్తయ్యకి మాయ మాటలు చెప్పి తనని తన భార్యగా, నిన్ను భరత్ని తన పిల్లలుగా ఒప్పుకుంటానని అత్తయ్యని నమ్మించి ఉంటాడు. అత్తయ్య అదే నిజం అనుకొని చక్రధర్ ఈరోజు విడుదలవుతున్నాడని తెలిసి వాడిని కలవడానికి వెళ్ళిందేమో. అత్తయ్య కానీ వాడి చేతికి చిక్కింది అంటే అత్తయ్య చాలా ప్రమాదంలో పడినట్టే అని అంటూ ఉంటే అవని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏమండి, ఇప్పుడేం చేద్దాం? నా కాళ్ళు చేతులు ఆడడం లేదండి అని అవని అంటుంది. చూడవని, నువ్వేం టెన్షన్ పడకు. ఇప్పటి వరకు అత్తయ్య గారికి ఏమీ జరిగి ఉండదు. పద, ముందు మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాము అని అనగానే, ఏమని కంప్లైంట్ ఇద్దామండి అని అవని అంటుంది. అదే అవని, ఆ చక్రధర్ జైలు నుండి విడుదలయ్యాడని, ఆ చక్రధర్ వల్ల మీ అమ్మకి హాని ఉందని, మీ అమ్మ కనిపించట్లేదు అని కంప్లైంట్ ఇవ్వాలి, పద అని అనగానే ఇక అవని కూడా సరే అని పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. అక్షయ్ అవని పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ మీనాక్షి కనిపించడం లేదని, చక్రధరే దానికి కారణమని అవని అయితే కంప్లైంట్ ఇస్తుంది. ఇదిలా ఉండగా మరో పక్క తన తండ్రి రిలీజ్ అవుతున్నాడని పల్లవి అయితే తెగ సంబరపడిపోతుంది. ఇక హాల్లోకి వచ్చి, అత్తయ్య, అమ్మమ్మ, శ్రేయ అందరూ రండి అని అంటూ ఉంటే అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక పార్వతి, ఏంటి పల్లవి, అంత సంతోషంగా ఉన్నావేంటి అని అంటూ ఉంటే, అవునత్తయ్య, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను అనుకున్నది నెరవేరిన రోజు, నా కళ ఫలించిన రోజు అని పల్లవి అంటూ ఉంటే అప్పుడే ఇక భానుమతి, అంటే ఏంటే నువ్వు చెప్పేది, నువ్వు నెల తప్పావా అని అంటుంది. అది విని పల్లవి, వసే ముసలి, నీకెప్పుడు నేను నెల తప్పడం గురించే ఉంటుందా, వేరే ధ్యాసే ఉండదా అని అంటూ ఉంటే, అదేంటే, పెళ్ళైనా ఏ ఆడపిల్లకైనా తల్లి అవ్వడం కదా పెద్ద కళ, అది కానీ నిజమైందేమోనని అడిగాను అని భానుమతి అంటుంది. లేదు, కడుపు లేదు, కాకరకాయ లేదు, అలాంటివి ఏవీ లేవు అని అంటూ ఉంటే ఇక శ్రేయ, మరి దేనికి పల్లవి నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావు అని అంటూ ఉంటే, ఈరోజు మా నాన్న జైలు నుండి విడుదలవుతున్నాడు అని పల్లవి చెప్తుంది. అది విని ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. రాజేంద్ర దేనికి రియాక్ట్ కాకపోయినా చక్రధర్ విడుదలయ్యాడనే విషయం తన చెవిలో పడడంతో రాజేంద్ర కూడా కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక పార్వతి, ఏంటి పల్లవి, మీ నాన్న ఈరోజు విడుదలవుతున్నాడా అని అంటూ ఉంటే ఇక భానుమతి కూడా
అంటే ఇన్నాళ్ళకి నా బిడ్డ బతుకులోకి మళ్ళీ వెలుగు రాబోతుందన్నమాట. నా అల్లుడు జైలు నుండి విడుదలయ్యాడనమాట అని భానుమతి అయితే చాలా సంతోషపడుతుంది. ఇక శ్రేయ మాత్రం, అదేంటి పల్లవి, మీ నాన్నగారు విడుదల అవ్వాలి అంటే బావగారు అవని అక్క ఇద్దరు కేసుని వాపస్ తీసుకోవాలి కదా. అంటే బావగారు అవని అక్క ఇద్దరు కేసు వాపస్ తీసుకున్నారా అని అంటూ ఉంటే, లేదు శ్రేయ, ఆ బావగారు ఒప్పుకున్న ఆ అవని మా నాన్నని బయటికి తీసుకురావడానికి ఒప్పుకోదు అని అంటూ ఉంటే, ఇక పార్వతి, మరి మీ నాన్న జైలు నుండి ఎలా విడుదలయ్యాడు పల్లవి అని అంటుంది. అత్తయ్య, మా డాడీకి చాలామంది పొలిటికల్ లీడర్స్ తెలుసు. సెంట్రల్ నుంచి ఎవరో పొలిటికల్ లీడర్ ద్వారా మా నాన్న రిలీజ్ అయ్యాడు అని అంటూ ఉంటే, ఇక అందరూ కూడా చాలా రిలాక్స్ అయిపోతూ ఉంటారు. నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను అని పల్లవి అయితే చాలా సంబరపడిపోతూ ఉంటుంది. అత్తయ్య, నేను ఈరోజు మా నాన్నని కలిసి వస్తాను అని అంటూ ఉంటే, అదేంటి పల్లవి, కన్న తండ్రిని ఇన్ని రోజుల తర్వాత చూడ్డానికి వెళ్తాను అంటే మేము ఎవరం కాదంటాం, వెళ్ళి నీ ఇష్టం వచ్చినంతసేపు ఉండి రావచ్చు అని పార్వతి అనగానే, ఇక పల్లవి సరే అని చెప్పి చాలా సంతోషంగా తన తండ్రి దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది. ఇప్పుడు డాడ్ ఎక్కడున్నాడో ఒకసారి డాడ్ సెల్కి ఫోన్ చేద్దాం అని పల్లవి చక్రధర్కి కాల్ చేస్తుంది. తన కూతురు నుండి ఫోన్ రాగానే చక్రధర్ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పమ్మా అని అంటాడు. డాడ్ ఎక్కడున్నారు డాడ్ అని అంటూ ఉంటే, నేనొక ముఖ్యమైన పని మీద బయలుదేరానమ్మా అని అంటూ ఉంటాడు. అదేంటి డాడ్, ఈరోజే కదా జైలు నుండి విడుదలైంది, అప్పుడే ఇంపార్టెంట్ పని ఏంటి? నిన్ను కలవాలి డాడ్, నీతో చాలా విషయాలు మాట్లాడాలి అని పల్లవి అంటుంది. అమ్మ, నాకు కూడా నిన్ను చూడాలని, నీతో చాలా విషయాలు మాట్లాడాలని ఉంది, కానీ అంతకంటే ముఖ్యమైన పని ఇంకొకటి చేయాలి అని చక్రధర్ అంటాడు. ఏంటి డాడ్, నీకు నాకంటే ఇంకేం ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటాయి అని అంటూ ఉంటే, అవునమ్మా, నేను మళ్ళీ క్షేమంగా ఉండాలి అన్నా, మన గురించి ఎవ్వరికి ఏ నిజం తెలియకూడదు అన్నా ఆ మీనాక్షి అంతు చూడాలి, అదే నాకు ఇప్పుడున్న ముఖ్యమైన పని అని అనగానే ఇక పల్లవి షాక్ అయిపోతుంది. అంటే ఏంటి డాడ్, ఆ మీనాక్షిని అని అంటూ ఉంటే, అవునమ్మా, నువ్వు అనుకున్నదే నిజం, ఆ మీనాక్షిని ఈరోజు చంపేయబోతున్నాను అని అంటాడు. అది విని పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. డాడ్, ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? మీరు ఈరోజే కదా జైలు నుండి రిలీజ్ అయింది, అప్పుడే మళ్ళీ ఇలాంటివి ఎందుకు? కొన్ని రోజులు అయ్యాక చేస్తే సరిపోతుంది కదా అని అంటుంది. లేదమ్మా, నీవు ఈ పని ఎప్పుడో చేయాల్సింది, దాన్ని ఇన్ని రోజులు ప్రాణాలతో వదిలేసి చాలా పెద్ద తప్పు చేశాను. ఇన్ని రోజులు నీకు నాకు ఆ అవనికి మాత్రమే తెలిసిన నిజం మొన్న మీ మామయ్య గారికి తెలిసింది, నిన్న ఆ అక్షయ్ గారికి తెలిసింది. ఇలాగే వదిలేస్తూ పోతే నేనే దాని మొగున్నని అవని భరత్లు నా పిల్లలని ఆ మీనాక్షి అందరికీ తెలిసేలా చేస్తుంది. అలా జరగడానికి వీల్లేదు. అందుకే ఆ మీనాక్షిని అడ్డు తొలగిస్తే వీళ్ళిక నన్ను ఏమీ చేయలేరు. నేనే ఆ మీనాక్షి మొగున్నని, అవని భరత్ల కన్న తండ్రినని చూపించడానికి ఎలాంటి ఆధారాలు ఉండవు అని ఇక చక్రధర్ చెప్తూ ఉంటే, పల్లవి కూడా, ఎస్ డాడ్, మీరు చెప్పేది కూడా నిజమే, ఈ నిజం రోజు రోజుకి స్ప్రెడ్ అయిపోతుంది, ఆ మీనాక్షిని చంపేయడమే కరెక్ట్ అని పల్లవి అంటుంది. సరేనమ్మా, పని పూర్తవగానే కాల్ చేస్తాను అని అంటూ ఉంటే ఇక పల్లవి డాడ్ డాడ్ అని అంటుంది. ఏంటమ్మా అని అనగానే, డాడ్, నాదొక చిన్న కోరిక తీరుస్తారా అని అనగానే, చెప్పమ్మా, నేనుండేదే నీకోసం, నువ్వేమడిగినా ఎందుకు కాదంటాను, ఏంటో అడుగు అని చక్రధర్ అంటాడు. డాడ్, ఆ అవని తల్లి మీనాక్షిని నా చేతులతో నేనే చంపేయాలి, మీరు నాకు ఆ ఛాన్స్ ఇవ్వాలి డాడ్ అని పల్లవి అనగానే చక్రధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అదేంటమ్మా అని అంటూ ఉంటే, అవును డాడ్, ఆ అవని నన్ను ఎంతగానో అవమానించింది, అది నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టింది,
అలాంటి దాని మీద నేను గెలవాలి అంటే అది ప్రాణంగా కాపాడుకుంటున్న దాని తల్లిని నా చేతులతో నేను చంపేయాలి. అప్పుడే నేను ఆ అవని మీద గెలిచినట్టు అవుతుంది డాడ్, ప్లీజ్ డాడ్ అని పల్లవి అంటుంది. అదేంటమ్మా నువ్వు ఇంతలా రిక్వెస్ట్ చేయాలా? సరే నీకు లొకేషన్ షేర్ చేస్తాను, 1 గంటలో అక్కడికి రా, నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని చక్రధర్ చెప్పగానే ఇక పల్లవి చాలా సంతోషపడుతుంది. ఇక ఫోన్ కట్ చేసిన తర్వాత పల్లవి అయితే రాక్షసంగా నవ్వుకుంటూ, వసే అవని, నిన్ను కన్న తల్లి నా చేతిలో చచ్చిపోబోతుంది. ఈ రోజుతో నీ జీవితం మొత్తం అవమానాలతో చస్తూ బ్రతుకుతూ ఉండాలి అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. ఇక చక్రధర్ జైలు నుండి రిలీజ్ కాగానే మీనాక్షి చక్రధర్ చెప్పినట్టుగానే తనని కలవడానికి ఒక చోటుకి వెళ్తుంది. మీనాక్షి అక్కడికి రాగానే చక్రధర్ మంచిగా మాట్లాడుతూ ఉంటాడు. రా మీనాక్షి, నీకోసమే చాలాసేపటి నుండి ఎదురు చూస్తున్నాను అని అంటూ ఉంటే ఇక మీనాక్షి, చూడండి ఇక మీకు ఆ అవసరం ఉండదు. ఈ ఒక్కరోజు మీరు నా భర్త అని, నా పిల్లలకి తండ్రి అని ఒప్పుకోండి చాలు. జీవితంలో నేను మీకు కనిపించను. నేను ఇన్ని ఏళ్ళు ఎన్నో అవమానాలు పడ్డాను. నా పిల్లలు కూడా అది పడుతూ ఉంటే నేను భరించలేకపోతున్నాను. దయచేసి ఈ ఒక్క పని చేయండి. ఇక నేను ఎప్పటికీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. మీ జీవితంలో నుండి శాశ్వతంగా వెళ్ళిపోతాను అని మీనాక్షి అంటూ ఉంటే ఇక చక్రధర్ మనసులో, నా జీవితంలో నుంచి కాదే, ఈ లోకంలో నుండే నిన్ను శాశ్వతంగా పైకి పంపించబోతున్నాను అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే మీనాక్షి, ఏంటి ఏం మాట్లాడరేంటి అని అంటుంది. ఏంటి మీనాక్షి, నేను ఆ రోజు జైల్లోనే చెప్పాను కదా, నిన్ను అవని భరత్లని ఇక అవమానాలు పడనివ్వనని, నిన్ను నా భార్యగా, అవని భరత్లని నా పిల్లలుగా ఈ ప్రపంచానికి పరిచయం చేస్తాను అని చక్రధర్ అంటాడు. సరేనండి, ఈ మాట చాలు. మీరు ఆ నిజం చెప్పిన మరుక్షణం నా ప్రాణాలు పోయినా నాకు సంతోషమే అని మీనాక్షి అంటూ ఉంటుంది. ఇక చక్రధర్, పద మీనాక్షి, ఇక్కడ కాదు, రాజేంద్ర ఇంటికే వెళ్ళి అక్కడ అందరి ముందు నిన్ను అవమానించిన ఆ ఇంట్లో వాళ్ళందరి ముందు నువ్వే నా భార్యవని ఒప్పుకుంటాను అని చక్రధర్ చెప్పగానే మీనాక్షి అయితే చాలా సంతోషంతో పొంగిపోతూ ఉంటుంది. పదండి వెళ్దాం అని చక్రధర్ మీనాక్షి ఇద్దరూ కూడా కారులో బయలుదేరుతూ ఉంటాడు. చక్రధర్ మాత్రం కోపంగా రాక్షసంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటే నీ మొగున్నని అందరి ముందు ఒప్పుకోవాలా? అది ఎప్పటికీ జరగదు. ఈరోజే నిన్ను పైకి పంపించి నేనే నీ మొగున్నని, ఆ అవని భరత్లకి తండ్రినని, ఆ నిజాన్ని మొత్తం సమాధి చేస్తాను అని ఇక చక్రధర్ అయితే క్రూరంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక వెంటనే తన గోడౌన్కి కార్ని తీసుకెళ్తూ ఉంటే ఇక మీనాక్షి, అదేంటండి, రాజేంద్ర అన్నయ్య వాళ్ళ ఇల్లు ఇక్కడ కాదు కదా, ఇలా వెళ్తున్నారేంటి అని అంటూ ఉంటే, చెప్తాను మీనాక్షి అని చక్రధర్ అయితే ఇక వాళ్ళ గోడౌన్కి తీసుకెళ్తాడు. కార్ దిగు అని కోపంగా అనేసరికి, ఏంటండి ఇక్కడికి తీసుకొచ్చారేంటి అని అనగానే, దిగవే అని ఇక మీనాక్షిని చెయ్యి పట్టుకొని లాక్కెళ్తూ ఉంటాడు. ఏంటండి ఏం చేయబోతున్నారు అని అంటూ ఉంటే, ఈరోజు నిన్ను చంపేసి నేనే నీ మొగున్ననే రహస్యాన్ని సమాధి చేయబోతున్నాను అని చక్రధర్ అంటాడు. అది విని మీనాక్షి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటండి, మీరు అందరి ముందు నిజం ఒప్పుకుంటానని చెప్పారు కదా అని అంటూ ఉంటే, ఇచ్చిన మాట మీద నిలబడడానికి నేనేమైనా హరిశ్చంద్ర ప్రసాద్ అనుకున్నావా? పదవే, నేను నీ మొగున్నని ఒప్పుకోవాలా? అది ఎప్పటికీ జరగదు అని ఇక చక్రధర్ అయితే మీనాక్షిని గోడౌన్ లోపలికి లాక్కెళ్తూ ఉంటాడు. మీనాక్షి ఎంత విదిలించుకోవాలని చూసినా కూడా చక్రధర్ మాత్రం అలాగే లాక్కెళ్తాడు. చక్రధర్ అక్కడే ఉన్న తన మనుషుల చేత మీనాక్షిని కాళ్ళు చేతులు కట్టేసి కిడ్నాప్ చేస్తాడు. ఇక మీనాక్షి అయితే చాలా బాధపడుతూ, మీ కాళ్ళు పట్టుకుంటాను, ఆ ఒక్క నిజాన్ని అందరి ముందు ఒప్పుకొని తర్వాత నన్ను చంపేయండి, సంతోషంగా చచ్చిపోతాను అని అంటూ ఉంటే, అసలు నిన్ను చంపేదే ఆ నిజం బయటపడకుండా ఉండడానికి. అలాంటిది ఆ నిజం ఒప్పుకున్నాక నువ్వు చస్తే ఏంటి, బ్రతికితే ఏంటి అని చక్రధర్ అయితే అనుకుంటూ ఉంటాడు.
మరోపక్క పల్లవి అయితే తన చేతులతో అవని కన్న తల్లిని చంపాలనే క్రూరత్వంతో చాలా సంతోషంగా గోడౌన్కి బయలుదేరి వస్తూ ఉంటుంది. పల్లవి లోపలికి వస్తూ ఉంటే చక్రధర్ మీనాక్షితో మాట్లాడుతూ ఉంటాడు. ఇక అప్పుడే చక్రధర్ మీనాక్షితో, మీనాక్షి నీకు ఇంకో బంపర్ ఆఫర్ ఇస్తున్నాను అని అనగానే, ఆఫరా ఏంటది అని అంటుంది. నీ కన్న బిడ్డ చేతిలోనే ఈరోజు నువ్వు ప్రాణాలు కోల్పోబోతున్నావు అని అనగానే మీనాక్షి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? నా కూతురు నన్నెందుకు చంపుతుందిరా? తన ప్రాణాలు అడ్డేసైనా సరే నన్ను కాపాడుకుంటుంది. నీకు గుర్తులేదారా? ఆ రోజు హాస్పిటల్లో నన్ను చంపాలని చూస్తే నా కూతురు నిన్ను కూడా చంపడానికి వెనకాలేదు. అలాంటి నా కూతురు నన్నెందుకు చంపుతుందిరా అని మీనాక్షి అంటూ ఉంటుంది. అయ్యో పిచ్చి మీనాక్షి, నిన్ను చంపబోయేది నీ పెద్ద కూతురు అవని కాదు, నీ చిన్న కూతురు పల్లవి అని అంటాడు. అప్పుడే పల్లవి లోపలికి వస్తూ చక్రధర్ ఆ మాటలు అనడం విని ఒక్కసారిగా ఆగిపోతుంది. మీనాక్షి కూడా చక్రధర్ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? పల్లవి నా కూతురేంటి? నా కూతురు అవని, నా కొడుకు భరత్. పల్లవి నీకు రాజేశ్వరికి పుట్టిన బిడ్డ కదా అని అంటూ ఉంటే, లేదు మీనాక్షి, పల్లవి కూడా నీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డని అని చక్రధర్ చెప్పగానే మీనాక్షి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. చక్రధర్ మాటలు విని పల్లవి కూడా పిడుగుపడినట్లయి చూస్తూ ఉండిపోతుంది. ఇక మీనాక్షి నాకేం అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే, అర్థం కావట్లేదా? అయితే చెప్తాను విను. అవని పుట్టిన తర్వాత నువ్వు రెండోసారి తల్లివి కాబోయావు, గుర్తుందా అని అంటాడు. ఇక మీనాక్షి అయితే అన్నీ గుర్తు చేసుకుంటుంది. అవును, ఆ బిడ్డ పుట్టగానే పురిట్లోనే చనిపోయింది కదా, లేకపోతే ఆ రోజు నాకు ఇంకో కూతురుండేది అని మీనాక్షి అంటుంది. వసే పిచ్చిదానా, నీ బిడ్డ పురిట్లో చనిపోలేదు, నేనే చనిపోయిందని క్రియేట్ చేసి నీ దగ్గర ఉన్న పల్లవిని తీసుకెళ్ళి రాజేశ్వరి బిడ్డ అని రాజేశ్వరికి ఇచ్చేశాను అని అంటాడు. అది విని మీనాక్షి పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. రేయ్ ఏం మాట్లాడుతున్నావురా అని మీనాక్షి అంటూ ఉంటే, అవును, అవని పుట్టిన తర్వాతే నేను రాజేశ్వరికి మాయమాటలు చెప్పి తనని పెళ్లి చేసుకున్నాను. నువ్వు రాజేశ్వరి ఇద్దరూ ఒకేసారి తల్లి కాబోయారు. రాజేశ్వరి బిడ్డ పురిట్లోనే చనిపోయింది. ఆ నిజం తెలిస్తే రాజేశ్వరి తట్టుకోలేదు. అంతేకాదు, నాకు రాజేశ్వరికి మధ్య ఒక బిడ్డ ఉంటేనే రాజేశ్వరి జీవితాంతం నాతో ఉంటుందని, ఆస్తి మొత్తం నా చేతుల్లో ఉంటుందని నేను ప్లాన్ చేశాను. అప్పుడే నువ్వు కూడా డెలివర్ అయ్యావు. నేను అనుకున్నది నెరవేరాలి అంటే నాకు రాజేశ్వరికి పుట్టిన బిడ్డ బ్రతికుండాలి. కానీ ఆ బిడ్డ చనిపోయింది అని నీకు నాకు పుట్టిన పల్లవిని తీసుకెళ్ళి రాజేశ్వరి బిడ్డ అని అందరినీ నమ్మించేశాను అని అనగానే ఇక మీనాక్షి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రేయ్ నువ్వెంత దుర్మార్గుడిరా! నా కన్న బిడ్డనే నా మీదికి శత్రువులా మలిచావు. సొంత అక్క చెల్లెళ్ళే శత్రువులా పోట్లాట పెట్టుకునేలా, కుట్రలు చేసుకునేలా చేశావు. నువ్వు బాగుపడవురా అని మీనాక్షి అంటూ ఉంటుంది. ఇక చక్రధర్, చూడు, ఈ నిజం ఇప్పటి కూడా చెప్పేవాణ్ణి కాదు. ఎలాగో ఇంకాసేపట్లో నీ చిన్న కూతురు చేతుల్లోనే చనిపోబోతున్నావు కదా, అందుకే ఆ విషయం నీతో చెప్పాలని చెప్పాను. చావడానికి సిద్ధంగా ఉండు అని ఇక మీనాక్షిని చక్రధర్ బెదిరిస్తూ ఉంటాడు. అక్కడే ఉన్న రౌడీలతో, రేయ్ దాని నోటికి ప్లాస్టర్ వేయండ్రా అని అనగానే అక్కడున్న రౌడీలు మీనాక్షి నోటికి ప్లాస్టర్ వేస్తారు. ఇక ఈ మాటలన్నీ విన్న పల్లవి అయితే ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. అంటే ఈ మీనాక్షియే మా మామ, నా కన్న తల్లిని చంపడానికే నేను ఇంత సంతోషంగా బయలుదేరి వచ్చానా అని పల్లవి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. తన తల్లిని ఎంతలా అవమానించిందో ఆ విషయాలన్నీ గుర్తు చేసుకొని పల్లవి అయితే కుమిలిపోయి కుల్లి ఏడుస్తూ ఉంటుంది. ఇక కళ్ళు తుడుచుకొని లోపలికి రాగానే చక్రధర్ పల్లవిని చూసి, రామ్మ తల్లి,
నీకోసమే ఎదురు చూస్తున్నాను. నువ్వు కోరుకున్నట్టుగానే ఆ అవని తల్లిని నీ చేతులతోనే చంపేయమ్మా అని ఇక చక్రధర్ అయితే పల్లవి చేతికి రివాల్వర్ ఇస్తారు. పల్లవి ఏమీ మాట్లాడకుండా ఆ రివాల్వర్ని చేతిలోకి తీసుకుంటుంది. మీనాక్షి మాత్రం పల్లవినే చూసి చాలా ఎమోషనల్ అయిపోతుంది. పల్లవి కూడా తన కన్న బిడ్డే అని ఇక మీనాక్షి అయితే కన్నీళ్లు పెట్టుకొని వద్దు వద్దు అన్నట్టుగా తల ఊపుతూ ఉంటుంది. పల్లవి కూడా కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. ఇక చక్రధర్, ఏంటమ్మా పల్లవి, ఇంకా ఆలోచిస్తున్నావేంటి, చంపేయమ్మా అని చక్రధర్ అనగానే పల్లవి మీనాక్షికి గన్ ఎయిమ్ చేస్తుంది. ఇక చక్రధర్ అయితే చాలా సంతోషపడుతూ నవ్వుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే పల్లవి ఆ రివాల్వర్ని కింద వదిలేస్తుంది. అది చూసి చక్రధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మీనాక్షి కూడా పల్లవి అలా చేయడం చూసి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక చక్రధర్, ఏంటమ్మా, ఏం చేస్తున్నావు నువ్వు? నీకు వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకుంటున్నావు? నువ్వేగా ఆ మీనాక్షిని నీ చేతులతో చంపాలి అని ఆశపడ్డావు అని అంటూ ఉంటే, డాడ్, కన్న తల్లిని చంపుకునేంత రాక్షసురాల్ని కాదు డాడ్ నేను అని ఇక పల్లవి అనగానే చక్రధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మీనాక్షి కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక చక్రధర్, ఏంటమ్మా పల్లవి, ఏం మాట్లాడుతున్నావు? ఈ మీనాక్షికి నీకు ఏంటి సంబంధం? అవని కదా మీనాక్షి కన్న తల్లి అని అంటూ ఉంటే, డాడ్, ఇందాక మీరు తనతో మాట్లాడిన మాటలన్నీ నేను వినేశాను డాడ్, తనే నా కన్న తల్లి అని ఇక పల్లవి అనగానే చక్రధర్ షాక్ అయిపోతారు. ఇక మీనాక్షి అయితే చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే చక్రధర్, చూడమ్మ పల్లవి, అది నీ కన్న తల్లే కావచ్చు, కానీ ఇప్పుడు అది బ్రతికుంటే నాకు చాలా ప్రమాదం అని అనగానే, లేదు డాడ్, అలా అని నా కన్న తల్లిని చంపామంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను? వద్దు డాడ్, వద్దు అని పల్లవి అంటుంది. నువ్వు చంపకపోతే ఏంటమ్మా, నేనే చంపేస్తాను అని ఇక చక్రధర్ అయితే అక్కడే ఉన్న రివాల్వర్ తీసి మీనాక్షిని కాల్చబోతూ ఉంటారు. ఇంతలోనే పల్లవి అడ్డుగా వచ్చి, డాడ్, మా అమ్మని చంపాలి అంటే ముందు నన్ను చంపండి, నన్ను చంపిన తర్వాతే మా అమ్మని చంపండి అని పల్లవి అంటుంది. పల్లవి అలా మాట్లాడడం చూసి మీనాక్షి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. చక్రధర్, అమ్మ పల్లవి, నీకేమైనా పిచ్చమ్మా? నువ్వు నా ప్రాణం రా, నిన్నెలా చంపుతాను, లేమ్మా అడ్డు తప్పుకో అని అంటూ ఉంటే, లేదు డాడ్, ఇప్పుడు అమ్మని వదిలేస్తేనే ఏమన్నా, లేకపోతే నేను చచ్చిపోతాను అని పల్లవి చక్రధర్ని బెదిరిస్తూ ఉంటుంది. అది చూసి చక్రధర్ అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.